ఇట్లాంటి డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అనేది మీరు కూడా ఫోటోషాప్ లో ఈజీగా అయితే చేసుకోవచ్చు. పూర్తి మేకింగ్ వీడియో అయితే 5 minutes పైన అయితే ఉంది. మీకు అర్థమయ్యేలా లేయర్ బై లేయర్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, చూసేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి, దాన్ని బ్లాక్ అండ్ వైట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్ లేయర్ అయితే తీసుకోవాలి. బేసిక్ కరెక్షన్స్ అయితే చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సబ్జెక్ట్ లేయర్ కి అయితే మాస్క్ అయితే యాడ్ చేసుకొని సాఫ్ట్ బ్రష్ అయితే తీసుకొని లైట్ గా డౌన్ సైడ్ అయితే బ్రష్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సాలిడ్ లేయర్ అయితే తీసుకోండి, దాని బ్లెండింగ్ మోడ్ కలర్ లో అయితే పెట్టుకోవాలి. మీకు ఎంత అయితే కలర్ కావాలో దాని ఒపెసిటీ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లైట్ స్ట్రోక్స్ అయితే తీసుకోండి, దాని బ్లెండింగ్ మోడ్ వచ్చి స్క్రీన్ లో అయితే పెట్టుకోండి. మీకు సబ్జెక్ట్ లో ఎక్కడైతే లైట్స్ కావాలో అక్కడైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సబ్జెక్ట్ ని అయితే తీసుకోండి, దానికి కూడా ముందు చేసినట్టు మాస్కింగ్ అయితే చేసుకోండి. సబ్జెక్ట్ ని బ్లెండ్ చేసుకోవడానికి నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని మాస్కింగ్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి న్యూ లేయర్ అయితే తీసుకొని సాఫ్ట్ బ్రష్ అయితే తీసుకొని బ్లాక్ కలర్ అయితే కార్నర్స్ అండ్ డౌన్ సైడ్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే కింద అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫిల్టర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఇమేజ్ కి తగినట్టు డెన్సిటీ అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ నొక్కారంటే మొత్తం ఆల్ లేయర్స్ అయితే మెర్జ్ అయ్యి ఒక లేయర్ అయితే వస్తుంది. ఆ లేయర్ కి కెమెరా రా ఫిల్టర్ అయితే యాడ్ చేసుకొని కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఇట్లాంటి ఫర్దర్ గా వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన పేజ్ ని అయితే ఫాలో చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.